హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిత కోటి బ్లాగ్స్. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి. అయితే ఇప్పుడు మనని ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదనడానికి ఉదాహరణలు మనం చాలా చూస్తూ ఉంటాం. మన నిత్య జీవితంలో మనం బ్రతుకుతున్న లైఫ్లో డబ్బుకున్న ఇంపార్టెన్స్ ఏ మనిషికి లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము అనేక పారిశ్రామికవేత్తలు చూసిన మన లైఫ్ ఎవరి దాకో కాదండి. మన పర్సనల్ లైఫ్స్ చూసుకుంటూనే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పుడు మన ఒక పేరెంట్ అని పిలిచిన ముందు ఎవరిని పిలుస్తున్నారండి? డబ్బు ఉన్న వాళ్ళని ప్రయారిటీ ఇచ్చి తర్వాత జనరల్ పీపుల్‌ని పిలవడం జరుగుతుంది. అంటే మనం సృష్టించిన డబ్బే మనల్ని నడిపిస్తుంది అనడానికి సందేహం లేదు. అదే విధంగా ఈ డబ్బు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే విలువ ఇవ్వడం ప్రపంచంలో, సమాజంలో జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని అవునంటారా? కాదా అంటారా? నేను మా లైఫ్‌లో ఫేస్ చేశానండి. మరి మీ లైఫ్‌లో చేశారండి? మీరు చేసుంటారనే నేను అనుకుంటున్నాను. అయితే మనం సృష్టించిన డబ్బు మనతోనే ఆడుకుంటుంది అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి. అదే విధంగా మనుషుల్లో ఉన్న మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయి. డబ్బుకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక్కొక్కసారి ఇది చూసి నవ్వాలో, ఏడవాలో తెలీదండి. సమాజం అనేది, ప్రపంచం అనేది ఇటువైపోతుంది. డబ్బు మనిషిని బ్రతికించగలదు గానీ, ఎంతవరకు బ్రతికించగలదు? మానవ విలువలు, మన చుట్టూ ఉన్న మనుషులే మనకి ప్రపంచాన్ని డబ్బు కంటే ఉన్నతంగా తీర్చిదిద్దగలరు. కానీ ఇయన్నీ మర్చిపోయి మనిషి డబ్బు, డబ్బు అంటూ డబ్బు వెనక పరుగులు తీయడం, డబ్బు ఉన్న వాళ్ళకి విలువ ఇవ్వడం జరుగుతుందండి. అదే విధంగా ఎంత వర్కింగ్ ఉన్నా కానీ, ఎంత తెలివున్నా కానీ, ఎవరైతే డబ్బు ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా డబ్బు అనేది లేనివాడు దేనికి పనికిరాడు. డబ్బు ఉన్నవాడే ఈ రోజుల్లో రాజైన. కాబట్టి, కాబట్టి మనిషికి మానవత్వానికున్న విలువ అనేది తగ్గిపోయి ఈ రోజుల్లో డబ్బుకున్న ప్రయారిటీ ఇంకా దేనికి లేదని చెప్పడంలో సందేహం లేదు. ఇట్లాంటియన్నీ మీరు ఫేస్ చేసుంటారు అని నేను అనుకుంటున్నానండి. నేనైతే ఫేస్ చేయడం జరిగింది. దాని గురించే నాకు కొద్దిగా ఒక వీడియో చేద్దాం, ఫేస్ చేసే ఒక వీడియో చేద్దామని ఈ వీడియోని చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు మనము డబ్బుకిచ్చిన విలువ మనిషికి ఇవ్వకపోవడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. అంతే కాకుండా చాలా గమనించదగ్గ విషయం. థాంక్ యూ అండి.